నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి, మీకు ఎంత బాధ అనిపిస్తుందండి? మీకు ఎంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఇది మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మీన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి, కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు, 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి, మహిళలంటే ఎంతో గౌరవం, 2 ఆడపిల్లల తండ్రి. ఆ ఇంట్లో ఆ 2 ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం, మన విషయంలో మనం ఎలా బాధపడతామో నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు. ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని, ఇక్కడ ఉన్నటువంటి సిఐని పిలిచి పోలీస్ అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు, అపాన్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇది తీయాల్సి వచ్చింది అని చెప్పారు. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఇది చాలా మందికి తెలుసు. ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా, సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డిఎస్పీ, అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు. అదందరికీ తెలుసు. నేనేదో మీలా కట్టు కదలల్లి ఏదో మాటలు చెప్దామని రాలా. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇది ఇంత నీచమైన నిజ స్వరూపం లావు కృష్ణదేవరాయలు. అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ, ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు. తన తల తీసేసినట్టయింది ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే. అది మనసులో పెట్టుకొని, అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్, అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా, ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫేమ్ చేస్తూ నా మీద ఒక నింద, నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు. ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతని లెటర్ హెడ్ మీదే, బహుశా ఈయన రాశాడో ఇలా ఆఫీసులో రాశారో. చూడండి, కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా. నేనే ముట్టి మాటలు మాట్లాడలా, నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఇది కృష్ణదేవరాయలు గారి రిప్రజెంటేషను. ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కథని ఇచ్చి వరసబెట్టి ఇదే ఆవు కథని, అదిగో 2 కోట్లు, ఇదిగో 2 కోట్లు, అదిగో రజనీ 2 కోట్లు, ఇదిగో రజనీ 2 కోట్లు, ఇదే కథని వరుసబెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి దీన్ని పెట్టి ఏం చేస్తారు? ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు. మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్ కి ఇస్తారు, విజిలెన్స్ అంటారు, సిఐడి అంటారు, ఏసీబీ అంటారు, ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు. 10 నెలల నుంచి ఇదే కథ.
ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా, ఈ కథనే ఒక కట్టు కదా, ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా 17A కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్లో రాయిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట, వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ వేపిస్తారు. ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి? విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దువ్వవరపు రామారావు గారు. వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు. వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు. అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదర్ టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ కుటుంబానికి